గుడ్డి గుర్రాల్లాగా పోయి కొనొద్దు. అన్న చెప్పాడు, ఈ అన్న చెప్పాడు, అంత ఉన్నది ఇంత తగ్గిందని చెప్పేసి కొన్నామంటే మాత్రం మంచిదా పనికి మాలిందా అనేది మీ కర్మ, అది మీరు తెలుసుకోవాలి. ఎక్స్పీరియన్స్ని కోల్పోతారు. సో దట్ అసలు నిజంగా రెగ్యులర్గా ప్రైస్ ఉంటుందా లేదంటే మంచి ప్రొడక్ట్ని తక్కువ ప్రైస్లో కొనండి. హాయ్ ఫ్రెండ్స్, నేను నజర్ మీద చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఇయర్లో బిగ్గెస్ట్ సేల్ అంటే ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్ కదా. అండ్ అలానే మనకి అమెజాన్లో చూసినట్లయితే ప్రైమ్ డే సేల్స్. ఎవరైతే ప్రైమ్ మెంబర్స్ ఉన్నారో కేవలం ప్రైమ్ మెంబర్స్ కోసం అయితే బిగ్గెస్ట్ సేల్ అయితే అమెజాన్ తీసుకొస్తుంది. సో అమెజాన్ తీసుకొస్తుంటే ఫ్లిప్కార్ట్ ఎందుకు ఉంటుంది? ఫ్లిప్కార్ట్ కూడా గోట్ అంటే ఆ గోట్ సేల్ కాదు, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని చెప్పేసి సేల్ అయితే తీసుకురాబోతుంది. ఈ సేల్లో ఇప్పుడు నేను చెప్పబోయే టిప్స్ మీరు కంపల్సరీ ఫాలో అవ్వాలి. అప్పుడే మీ ఇంటికి ఒక మంచి ప్రోడక్ట్ వస్తుంది. లేదంటే మాత్రం కంపల్సరీ మీరు ఇబ్బంది పడతారు. సో ఫస్ట్లీ మనం సేల్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఒక టాప్ 5 టిప్స్ చెప్తాను మీకు. ఆ టాప్ 5 టిప్స్ ఫాలో అవ్వండి. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ప్రోడక్ట్ మీ ఇంటికి అయితే వస్తుంది. సో ఫస్ట్లీ మనకి సేల్ వచ్చేసి 12th నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మీరు అమెజాన్లో తీసుకోండి, ఫ్లిప్కార్ట్లో తీసుకోండి, ఎక్కడ తీసుకున్నా సార్ మీకు 12th నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ ఫ్లిప్కార్ట్లో విఐపీ మెంబర్స్కి ప్లస్ మెంబర్స్కి ముందుగానే స్టార్ట్ అవుతుందన్నమాట. అంటే మనకి 11th రోజు నుంచే స్టార్ట్ అవుతుందన్నమాట. సో దట్ మీరు ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్ అయినా విఐపీ మెంబర్ అయినా మీకు ఒక ఎక్స్ట్రా ఛాన్స్ చాలా తొందరగా తక్కువ ప్రైస్లో మీ ప్రొడక్ట్లు అయితే పర్చేస్ చేయొచ్చు. అండ్ ఇక ఫస్ట్లీ కార్డ్ ఆఫర్స్ విషయానికి వస్తే మాత్రం ఫ్లిప్కార్ట్లో వచ్చేసి యాక్సిస్, హెచ్డిఎఫ్సి అండ్ ఐడిఎఫ్సి కార్డ్స్తో వస్తుందన్నమాట. మీ దగ్గర లేకపోయినా ఫ్రెండ్స్ దగ్గర ఈ కార్డులు ఉండేటట్టు అయితే చూసుకోండి. మీ ఫ్రెండ్స్ దగ్గర ఉంటే తీసుకోండి. అండ్ దాంతోపాటు మనం మాట్లాడుకోవాల్సింది ఏదైతే మనకి అమెజాన్ ఉందో, అమెజాన్లో ఎస్బీఐ అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు ఐసిఐసిఐ కార్డ్ మీద ఆఫర్ అయితే వస్తుందన్నమాట. ఈ 2 కార్డ్స్ మోస్ట్లీ అందరి దగ్గర ఉంటాయి. ఈ 2 కార్డ్స్ కూడా మీ దగ్గర ఉండేటట్టు అయితే చూసుకోండి. దానివల్ల మీకు బెనిఫిట్ అయితే ఉంటుందన్నమాట. సో కార్డ్స్ మస్ట్ అండ్ షుడ్, ఎందుకంటే యూజువల్గా కార్డ్ ఆఫర్లు కొంచెం ఎక్కువగా వస్తాయి. అండ్ ఇక మెయిన్గా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ టిప్స్. యూజువల్గా మనం సేల్ అనేది వస్తూనే ఉంటాయి, ప్రైస్లు అనేవి తగ్గుతూనే ఉంటాయి. టెలిగ్రామ్ డివిజన్లో ప్రతి ఒక్కడు పోస్ట్ చేస్తూనే ఉంటాడు, నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను, వీడియోలు పెడుతూనే ఉంటాను. బట్ ద థింగ్ ఈజ్ కొనే ప్రొడక్ట్ ఎస్పెషల్గా అప్లియన్సెస్, నా కేటగిరీ మోస్ట్లీ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లియన్సెస్ కాబట్టి ఏదైనా ఎలక్ట్రానిక్, అది ల్యాప్టాప్ అవనివ్వండి, లేకపోతే టీవీస్ అవనివ్వడం, లేకపోతే సౌండ్ బార్లు అవనివ్వండి, ఎనీథింగ్, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మిషన్, ఏసీస్, ఏదైనా ఒక్కసారి కొంటే మినిమం 5 years వాడాల్సిన పరిస్థితి ఉంటుంది మన కేటగిరీలో ఎస్పెషల్గా. సో మినిమం నేను చెప్పేది 5 years అనేది మ్యాక్స్, మీకు అది ఇంకా పెరగవచ్చు. సో అలాంటి సిచ్యువేషన్లో నేను మిమ్మల్ని రిస్క్ తీసుకోమని చెప్పను. సో దట్ నేను చెప్పే ఈ టిప్స్ మీరు కంపల్సరీ ఫాలో అవ్వాలి. అదర్వైజ్ మీకు ఖచ్చితంగా నష్టపోతారు. ఒక 5 సంవత్సరాలు మీ ఎక్స్పీరియన్స్ని మీరు ఒక ½ an hour టైం స్పెండ్ చేయలేక ఖరాబ్ చేసుకుంటారు. సో దట్ ఇది క్లియర్గా వినండి. సో ఫస్ట్ టిప్ వచ్చేసి రీసెర్చ్ అనమాట. ప్రొడక్ట్ రీసెర్చ్ చేయండి. ఇప్పుడు మీకు ఇంట్లోకి ఒక టీవీ కావాలి. ఇప్పుడు నేను ఇన్ని టీవీలు కొన్నాను, మీరు చూడొచ్చు నా వెనకాల దగ్గర 2025 మోడల్స్ అన్ని టీవీస్ ఉన్నాయి నా దగ్గర, మీరు చూడొచ్చు. అండ్ 1-2 మోడల్సే లేవు, అవి కూడా వస్తున్నాయి, ఆర్డర్ పెట్టేసాం. సోనీ టీవీ ఇంకోటి ఎక్స్ట్రా కొత్త మోడల్ వచ్చింది, అది ఆర్డర్ పెట్టాం. అండ్ అలానే వేరేవి కూడా ఆర్డర్ పెట్టాం, వచ్చేసాయి. ఎల్జీ కూడా 3 ఉన్నాయి, ఎల్జీ. అండ్ అలానే మీకు సామ్సంగ్ కూడా లాంచ్ అయిన 3 తెప్పించాను. లుమియో గిమియో ఎవ్రీథింగ్ తెప్పించి టెస్ట్ చేసి మేము ప్రొడక్ట్ రివ్యూలు ఎందుకు చేస్తాం? మీకోసమే కదా. మేము 10, 15, 20 ప్రొడక్ట్లు చేస్తే అందులో 2 లేదా 3, ఈ సంవత్సరం నేను కేవలం 4 ప్రొడక్ట్లు మాత్రం మీకు సజెస్ట్ చేయబోతున్నాను. సో దట్ దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. అవుట్ ఆఫ్ 24 సజెస్ట్ చేస్తున్నానంటే బెస్ట్ అని చెప్పేసి. సో ప్రొడక్ట్ రీసెర్చ్ చేయండి. అది టీవీ అనే కదా, ఎగ్జాంపుల్ టీవీ చెప్పాను. మీకు ఏసీ కావాలనుకుంటే ఏసీ చూడండి, లేదంటే మీకు అప్లయన్సెస్ ఏది కావాలనుకున్నా, వాషింగ్ మిషన్ కావాలంటే మనం చేసాం, రిఫ్రిజిరేటర్ కావాలంటే మనం చేసాం, అండ్ ఏసీస్ చేసాం, అండ్ యాజ్ వెల్ సౌండ్ బార్స్ చేసాం, టీవీస్ చేసాం, ఈ వాట్ నాట్ ల్యాప్టాప్స్, ప్రతి కేటగిరీలో ప్రతిదీ మన ఛానల్లో రివ్యూస్ ఉంటాయి. నేను మన ఛానలే చూసి తీసుకోమని నేను చెప్పను. మన ఛానల్తో పాటు వేరే వాళ్ళ ఛానల్స్ కూడా చూడండి, మీకే అర్థమవుతుంది. ఒకవేళ వేరే వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు జెన్యూన్ చాలామంది అయితే ఉన్నారు. బట్ అందరు రివ్యూస్ చూడండి, మీకు ఒక అవగాహన వస్తుంది. మీకు అంత అవగాహన వచ్చాక మీకు ఎవరు బాగా చెప్పారనిపిస్తే వాళ్ళ వీడియోలోకి వెళ్ళి, వాళ్ళ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోండి. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ. బట్ ఎవరు జెన్యూన్ అనిపిస్తే వాళ్ళు, నేనే గొప్ప అని అయితే నేను చెప్పను. కానీ సో ప్రొడక్ట్ రీసెర్చ్ కంపల్సరీ చేయండి. ప్రొడక్ట్ రీసెర్చ్ చేయకుండా మీరు ప్రొడక్ట్ కొన్నారంటే మాత్రం ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది. అండ్ ఇదే ప్రొడక్ట్ రీసెర్చ్లో మీరు చేయాల్సిన ఒక థింగ్ ఏంటంటే, మెయిన్ థింగ్, ఇప్పుడు ఫర్ సపోజ్ ల్యాప్టాప్ తీసుకోవాలి. ల్యాప్టాప్ మీ బడ్జెట్ 50,000 అనుకోండి. 50,000 అనుకున్నప్పుడు మీరు 60,000 బడ్జెట్లో, 70,000 బడ్జెట్లో ఏవి బెస్ట్ ల్యాప్టాప్స్ అనేది కూడా వీడియో చూడండి. మన ఛానల్ ఉంటాయి కదా, లైక్ 60,000, 50,000, 70,000, 40,000 అని. మీ బడ్జెట్కి బియాండ్ 2 steps, అంటే ఒక 10,000 ఉంటే 20,000 వరకు చూడండి, ఒక 50,000 ఉంటే 60,000, 70,000 వీడియో కూడా చూడండి. బెస్ట్ ప్రొడక్ట్ ఏదో సెలెక్ట్ చేసుకొని ముందే పెట్టుకోండి. ముందు పెట్టుకున్నప్పుడు ఆ 70,000 ప్రొడక్ట్, 60,000 ప్రొడక్ట్, మంచి ప్రొడక్ట్ ఒకవేళ మీకు మంచి డిస్కౌంట్లు వస్తే కంపల్సరీ దాన్ని మిస్ చేయకుండా మీరు పర్చేస్ చేయొచ్చు. మనం అనుకున్న బడ్జెట్ తక్కువలో వస్తుంది. సో మన దగ్గర బెటర్ బడ్జెట్ ఉన్నప్పుడు బెటర్ ప్రొడక్ట్ అయితే మనం పర్చేస్ చేస్తాం కదా, అదైతే బ్రెయిన్లో ఉంచుకోండి. అండ్ సెకండ్ టిప్, మెయిన్ టిప్ వచ్చేసి ప్రైస్ టెంప్టింగ్ అనమాట. ఇది 2 చోట్ల జరుగుతుంది. ఒకటి నాలాంటి యూట్యూబర్లు, యూట్యూబర్స్ కోకొల్లగా ఉండేసి ఇది ఇంత ఉండేది ఇంత తగ్గింది, ఇంత ఉండేది ఇంత తగ్గింది, సగం ఈ చాలా చెప్తుంటారు.
ప్రైస్ టెంప్టింగ్కి ఎప్పుడూ టెంప్ట్ అవ్వద్దు. నా మెయిన్ సజెషన్ అది. కంపల్సరీ ప్రైస్ టెంప్టింగ్కి మీరు టెంప్ట్ అవ్వద్దు. అండ్ అలాంటి టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ ఓపెన్ చేయగానే కుప్పలు తెప్పలు డీల్స్ పెట్టేస్తాం. నేను కూడా పెడతాను ఏడదాకా ఎందుకు. బట్ కాకపోతే మన టీఆర్టీ ప్రీమియం డీల్స్ ఛానల్లో యాక్టివ్గా ఉంటే మీకు రోజుకి 1 లేదా 2 వస్తాయి. సేల్ అప్పుడు మహా అంటే ఒక 50-60 డీల్స్ అయితే వస్తాయి. టీఆర్టీ డీల్స్ని పట్టించుకోకండి. అది జస్ట్ ఏదో అట్లా నడుస్తుంది. అది నాకు సంబంధించిందే కాదు, ముందే గుర్తుపెట్టుకోండి. టీఆర్టీ ప్రీమియం డీల్స్ మాత్రమే నేను దగ్గరుండి నేను డీల్స్ అయితే పెడతాను. అది ఒకవేళ మీరు జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటే చెక్ చేసుకోండి. సో నేననే కాదు, వేరే టెలిగ్రామ్ ఛానల్స్ అన్నిట్లలో ఇంపిడి ముంపిడిగా డీల్స్ అని పెడతారు. నేనైతే పెట్టను, బట్ నాదైతే గ్యారంటీ ఇస్తాను. వేరే వాళ్ళ గురించి నేను చెప్పను. కానీ బట్ ఇట్లా ప్రైస్ టెంప్టింగ్ తగ్గింది కదా అని మీరు టకాలను ఆర్డర్ పెట్టారంటే మాత్రం పప్పులో కాలేస్తారు. వెరీ కేర్ఫుల్గా ఉండండి. కంపల్సరీ డిస్కౌంట్ అనేది మనకి ముఖ్యం కాదు. మంచి ప్రొడక్ట్ మీద ఇప్పుడు 50,000 రూపాయల మంచి టీవీ ఏముందిరా అంటే సో అండ్ సో టీవీ అని నేను చెప్పాను అనుకోండి, ఆ టీవీ మీద 5,000 తగ్గితే తీసుకోండి. మంచి టీవీ 5,000 తగ్గి మీ ఇంటికి వస్తుంది అనుకోండి. కానీ పనికి మాలిన టీవీకి 70,000 60,000 ప్రైస్ పెడతాడు వాడు. సడన్గా సేల్ కావట్లేదని ప్రైస్ తగ్గించేసి అమ్మేస్తాడు. అది మన ఇంటికి వచ్చినప్పుడు ఎవ్రీడే ఆ బ్లాక్స్ బాగలేకో, ఆ డీటెయిల్స్ బాగలేకో, ఆ వివింగ్ యాంగిల్స్ బాగలేకో నువ్వు సేవ్ చేసిన 10,000 మందం నువ్వు టికెట్ ప్రైస్ ఆల్రెడీ ఒక 50,000కి వచ్చినావు, ఒక 5,000 సేవ్ చేసా అనే ఒక ఆనందంలో 5 నుంచి 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ని కోల్పోతారు. సో దట్ ఎనీ ప్రోడక్ట్, నాట్ ఓన్లీ టీవీ, ఎనీ ప్రోడక్ట్ ఎక్స్పీరియన్స్ కోల్పోతారు. సో కేర్ఫుల్గా మంచి ప్రోడక్ట్ని తక్కువ ప్రైస్లో కొనండి. నా సజెషన్ అయితే అదే ఎప్పుడు కూడా. సో ప్రైస్ తగ్గింది కదా అని ప్రైస్ టెంప్టింగ్ తోటి ఎప్పుడు పర్చేస్ అయితే చేయొద్దు. అది సెకండ్ టిప్. అండ్ థర్డ్ టిప్ వచ్చేసి, ఇప్పుడు నేను చెప్పిన 2 చేస్తేనే ఈ థర్డ్ టిప్. ఎందుకంటే ఫస్ట్ ప్రోడక్ట్ రీసెర్చ్ చేసుకోవాలి, ప్రోడక్ట్ని ఫిక్స్ అవ్వాలి, అది డిస్కౌంట్లో వస్తే కొనాలి. అప్పుడు మాత్రం మీకు ఈ థర్డ్ టిప్ పనిచేస్తుంది. ఏంటంటే యూజువల్గా ఎనీ సేల్, మన హిస్టరీ మొత్తం తీసుకోండి, ఎనీ సేల్ ఫస్ట్ 30 మినిట్స్ హైయెస్ట్ డిస్కౌంట్స్ ఉంటాయి. అంటే మిడ్నైట్ 12 ఉంటుంది కదా, మిడ్నైట్ 12కి హై డిస్కౌంట్స్ ఉంటాయి. మీరు ప్రోడక్ట్ ఫిక్స్ అయ్యారు కాబట్టి ఆ ప్రోడక్ట్ని కార్ట్లోకి యాడ్ చేసుకోండి, వీడియోస్ చూసి కార్ట్లోకి యాడ్ చేసుకొని అప్పుడు రిఫ్రెష్ చేసి ఫస్ట్ 30 మినిట్స్లో కొంటే మీకు ఏంటంటే ఎక్కువ డిస్కౌంట్ వస్తుంది. లేదు ఫస్ట్ 30 మినిట్స్లో మీకు కుదరట్లేదు, 30 మినిట్స్లో అండ్ మీరు పడుకుంటారు నైట్ అనుకుంటే అట్లీస్ట్ ఎర్లీ మార్నింగ్ 5 o'clock 6 o'clock లోపల పర్చేస్ చేయండి. ఆఫ్టర్ అందరు లేచి ఆ ప్రొడక్ట్ మీద పడ్డాక, మంచి ప్రొడక్ట్ మీద అట్లీస్ట్ పనికి మాలిన ప్రొడక్ట్ కొంచెం లేట్గానే సేల్ అవుతుంది, మంచి ప్రొడక్ట్ అనేది కొంచెం ఫాస్ట్గా సేల్ అవుతుంది. బాగా సేల్ అయ్యేదానికి వాళ్ళ డిస్కౌంట్లు చాలా ఫాస్ట్గా తీసేస్తారు. మార్నింగ్ 10 లోపల మీకు ఆ డిస్కౌంటే ఉండదు, నైట్ 12కి ఉన్నది. మనకి చాలాసార్లు జరిగింది ఇది. సో దట్ కేర్ఫుల్గా మంచి ప్రొడక్ట్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఫస్ట్ 30 మినిట్స్లో కొనగలిగితే వెల్ అండ్ గుడ్. లేదంటే అట్లీస్ట్ మార్నింగ్ అవర్స్లో కొనండి, కానీ ఎక్కువ డిలే అయితే చేయొద్దు. ఫస్ట్ 30 మినిట్స్లో కొన్న వాళ్ళకి మంచి డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఇక ఫోర్త్ టిప్ వచ్చేసి కార్డ్ ఆఫర్ అనమాట. చాలామంది మిస్ చేసేది అదే. యూజువల్గా ఇన్ని సేల్స్ చూసాం కదా మనం, ఏ సేల్లో కూడా ప్రైస్ కట్ డౌన్ అనేది మ్యాక్స్ టు మ్యాక్స్ 10% ఉంటుంది బ్రో, అంతకు మించి అయితే మీకు ఉండదు. ఆ ప్రైస్ కట్ డౌన్ అనేది పెద్ద మ్యాటరే కాదు. ఎందుకంటే సేల్ మొత్తం కూడా నడిచేది కార్డ్ ఆఫర్ చుట్టే మొత్తం. ఇక్కడ ఎస్బీఐ, ఐసిఐసిఐ కార్డ్ అమెజాన్లో, అక్కడ హెచ్డిఎఫ్సి, యాక్సిస్, ఐడిఎఫ్సి కార్డ్, ఈ కార్డులతోటే అంతా రామాయణం అంతా తిరుగుతూ ఉంటుంది. సో బీ కేర్ఫుల్. కంపల్సరీ కార్డు ఉండేటట్టు చూసుకోండి. మీ దగ్గర లేకపోతే మీ ఫ్రెండ్స్ దగ్గర అడిగి పెట్టుకోండి. అండ్ కార్డుతో పాటు మీరు చేయాల్సింది ఏంటంటే, నేను చెప్పాను కదా ఫస్ట్ 30 మినిట్స్లో కొనాలి అని చెప్పేసి, అండ్ నేను కూడా నాకు అవగాహన ఉంది ఏది మంచి టీవీ, ఏది మంచి ఏసీ, ఏది మంచి వాషింగ్ మిషన్. వాటిని నేను మంచి ప్రోడక్ట్ ఎప్పుడైతే డిస్కౌంట్లో వచ్చిందో ఇమీడియట్గా నేను నైట్ 12 o'clock మన టీఆర్టీ ప్రీమియం డీల్స్లో నేను పోస్ట్ చేస్తాను. పోస్ట్ చేసినప్పుడు ఇమీడియట్గా మీరు పర్చేస్ చేయాలంటే అది ఎక్కువసేపు ఉండకపోవచ్చు. కొన్నిసార్లు లూట్ ఆఫర్స్ వస్తాయి, ఏదో ప్రైస్ మిస్టేకో ఏదో ఒకటి లూట్ ఆఫర్స్ వస్తాయి, ఎక్కువసేపు ఉండదు. కాబట్టి మీరు ఇమీడియట్గా పర్చేస్ చేయాలంటే మీరు ఏదైతే మీ కార్డు ఉందో ఆల్రెడీ మీ అకౌంట్లో యాడ్ చేసి ఉంచాలి. మీ కార్డ్ని ముందే యాడ్ చేసి ఉంచండి. అప్పుడు జస్ట్ ఆ ప్రొడక్ట్ మీద క్లిక్ చేసి బైన కొట్టి సివిబి కొట్టి కొనేటట్టు ఉండాలి. ఎస్బీఐ కార్డ్, ఐసిఐసిఐ కార్డ్, అమెజాన్ వీటిల్లో ఫ్లిప్కార్ట్లో కార్డులు యాడ్ చేసుకొని పెట్టుకొని నైట్ టక్కన కొనేటట్టు ఉండాలి. అప్పుడే మీరు మంచి ప్రోడక్ట్ ఏదైనా వస్తేనే పోస్ట్ చేస్తాం కాబట్టి అవి మీరు మంచి ఆఫర్లో పర్చేస్ చేయొచ్చు. కొన్ని ప్రైస్ మిస్టేక్స్ అనేది ఎక్కువసేపు ఉండవు కాబట్టి ఈ టిప్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. కార్డ్స్ ముందే యాడ్ చేసి అయితే ఉంచుకోండి. అండ్ ఇక 5th టిప్ వచ్చేసి టెలిగ్రామ్ డీల్స్. చాలా జాగ్రత్తగా ఉండండి. అసలు మెయిన్ దందా అంతా జరిగేది ఇక్కడే. ప్రతి వాళ్ళు టెలిగ్రామ్ డీల్స్ పెడుతున్నారు, పెట్టడంలో తప్పు లేదు. డీల్స్ పెడుతున్నారు, మంచి డీల్స్ పెట్టేవాళ్ళు ఉన్నారు, పనికిమాలిన డీల్స్ పెట్టేవాళ్ళు ఉన్నారు. మంచిదా పనికిమాలిందా అనేది మీ కర్మ, అది మీరు తెలుసుకోవాలి. పెద్దోడు డీల్స్ పెడతాడు, అది ఇంత ఉండేది ఇంత తగ్గింది అంటాడు. అంత ఉండేది అది నిజమైన ప్రైసా, ఎంఆర్పి ప్రైసా, లేకపోతే అసలు నిజంగా రెగ్యులర్గా ప్రైస్ ఉంటుందా లేదా అని చెక్ చేసుకోవాలి. దానికోసం మీకు చాలా ఎక్స్టెన్షన్స్ అయితే ఉంటాయి. ఆ ఎక్స్టెన్షన్స్ తోటి చెక్ చేసుకోండి. అండ్ ముందే రీసెర్చ్ చేసుకోని చెప్పాను కదా, ముందే రీసెర్చ్ చేసుకొని ప్రోడక్ట్ ఫిక్స్ అవుతే రీసెర్చ్ చేసే క్రమంలో నీకు రెగ్యులర్ ప్రైస్ ఏందో ఆ ప్రోడక్ట్ ప్రైస్ తెలుస్తుంది. ఇప్పుడు సో అండ్ సోనీ బ్రావియా 2 కొత్త మోడల్ ఉంది, అది వచ్చేసి S25 అయితే మనకి 49,000కి లాంచ్ చేశాడు. దాని ఎంఆర్పి మాత్రం మనకి 70,000 ఉంటుంది. సో ఇప్పుడు టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో 70,000 టీవీ మీకు 2,000 తగ్గి 47,000కి వస్తుందంటే గుడ్డి గుర్రాల్లాగా పోయి కొనొద్దు.
రీసెర్చ్ చేయండి. ఎందుకంటే ఒకప్పటిలాగా ఇప్పుడు ఫ్లిప్కార్ట్, అమెజాన్ రిటర్న్ పాలసీ లేదు. ప్రొడక్ట్ కొని నీ ఇంటికొచ్చి ఓపెన్ బాక్స్ డెలివరీ చేసి ఓటీపీ షేర్ చేసావా, అందులో ఏ ప్రాబ్లమ్ వచ్చినా సరే కంపల్సరీ పో సర్వీస్ సెంటర్‌కి దొబ్బాయి, మాకేం సంబంధం లేదంటారు ఫ్లిప్కార్ట్, అమెజాన్ వాళ్ళు. సో, వాళ్ళు ఇంతకుముందు అంత మంచోళ్ళలాగైతే లేరు. సో, కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. కంపల్సరీ ఫ్లిప్కార్ట్, అమెజాన్‌లో ప్రొడక్ట్ కొంటున్నారంటే మాత్రం మీరు ముందు ఫిక్స్ అయ్యి మంచి ప్రొడక్ట్ కొనుక్కోండి. అన్న చెప్పాడు, ఈ అన్న చెప్పాడు, అంతున్నది ఇంత తగ్గిందని చెప్పేసి కొన్నామంటే మాత్రం రిటర్న్ పాలసీ ఒకప్పటిలాగా లేదు. కేర్‌ఫుల్‌గా చూసుకొని మంచి ప్రొడక్ట్‌ని తెచ్చుకోండి. ఈ ప్రైస్ టెంప్టింగో, ఈ టెలిగ్రామ్ డీల్సో అంతున్నది ఇంతకొస్తుంది, ఇంతున్నది అంతకొస్తుందని ఇంపుడు మంపుడుగా డీల్స్ పెట్టగా నైట్ 12:00 వెళ్ళి టక్కన క్లిక్ చేసి నేను చెప్పిన కార్డ్ ఆఫర్‌లని యాడ్ చేసుకొని టక్కన పోయి ఫస్ట్ 2 ఫాలో అవ్వకుండా, ప్రొడక్ట్ రీసెర్చ్ చేసుకోకుండా, ప్రొడక్ట్ ఫిక్స్ అవ్వకుండా ఫస్ట్ 2 టిప్స్ వదిలేసి మిగతా టిప్స్ అన్నీ అంటే ఫస్ట్ 30 మినిట్స్‌లో కొనాలని ఫిక్స్ అయిపోతారు. కార్డ్‌లు యాడ్ చేసుకుంటారు. టెలిగ్రామ్ డీల్స్‌లో పోయి టక 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 కొనేస్తారు. ఏదైతే ప్రొడక్ట్ రీసెర్చ్ చేయలేదో అప్పుడు ఖచ్చితంగా మీరు నష్టపోతారు. నష్టపోతారంటే 100% నష్టపోతారు. మంచి ప్రొడక్ట్ ఆఫర్‌లో వస్తే కొనుక్కోండి. అసలు మంచి ప్రొడక్ట్ మీరు డిసైడ్ అయ్యాక టెలిగ్రామ్‌లోకెళ్ళి డీల్ వచ్చిందా రాలేదు మీరెందుకు చూడాలి? ఏ ప్రొడక్ట్ కొనాలో డిసైడ్ అయినప్పుడు రిఫ్రెష్ చేసి అక్కడ నుంచి చూడొచ్చు. ఒక్క ప్రొడక్ట్ చూడమని నేను ఎప్పుడు చెప్పను. ఇప్పుడు నేను టీవీస్ 4 రికమెండ్ చేస్తా అని చెప్పాను కదా! ఆ 4 టీవీస్‌లో 4 మీరు మీ బ్రెయిన్‌లో ఉంటే టక్కన 4 రిఫ్రెష్ చేస్తారు. అందులో ప్రోస్ ఏంటో కాన్స్ ఏంటో మీకు తెలుసు కొనేస్తారు. ఏసీ అయినా అంతే, రిఫ్రిజిరేటర్ అయినా అంతే, వాషింగ్ మిషన్ అయినా అంతే, ల్యాప్‌టాప్స్ అయినా అంతే. సో, ఒక 2, 3 ఆప్షన్లు బ్రెయిన్‌లో పెట్టుకోండి. కొంచెం అటు ఇటు అయిందనుకోండి, ఒక 1%, 2% డిఫరెన్సెస్ ఉన్నాయనుకోండి పర్ఫార్మెన్స్‌లోనో, డిస్‌ప్లేలోనో ఏదో ఒకటి. ఆ ప్రైస్ క్యాప్ అనేది మనకి జస్టిఫై చేస్తే అది సమ్‌హౌ మంచి ప్రొడక్ట్ కాబట్టి కొనుక్కోవచ్చు. సో దట్ టెలిగ్రామ్ డీల్స్ తోటి చాలా జాగ్రత్తగా ఉండండి. కొనేటప్పుడు అది రూ. 1000 లేదా రూ. 2000 అంతకు మించి ఎంత ఎక్కువ ప్రైస్ ఉన్న ప్రొడక్ట్‌ని నా టెలిగ్రామ్ డీల్స్ అయినా సరే మేము పోస్ట్ చేస్తాం. కొనేటప్పుడు 1కి 10 సార్లు చూసే కొనండి. ఎందుకంటే టికెట్ ప్రైస్ అనేది చిన్నది కాదు కదా! రూ. 1000 అంటే ఏం కాదు నడుస్తది. కానీ 20,000, 30,000, 40,000, 50,000, 60,000 ప్రొడక్ట్‌లు కూడా నువ్వు టెలిగ్రామ్ డీల్స్ ఛానెల్‌లో టక్కన పెట్టాడు, కొట్టాడు అని చెప్పేసి ఆర్డర్ పెట్టేస్తే మీకే నష్టం అవుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మనీ మీది కదా! అది మీ ఇష్టం. మీకే వదిలేస్తున్నాను. అండ్ ఇక ఒకే ఒక్క రిక్వెస్ట్ నాకు, ఇది టిప్ కాదు, నా రిక్వెస్ట్ మాత్రమే. ఇట్లాంటి సేల్ వచ్చినప్పుడనే కాదు, మనం ఎవ్రీ ఇయర్ మనం ఎవ్రీ డే కంపల్సరీ మన ఛానల్‌లో ఏదో ఒక వీడియో వస్తూనే ఉంటుంది. మరి ప్రొడక్ట్ లేని వీడియోస్ ఎన్నొచ్చాయి ఎప్పుడైనా చూసారా? ప్రతి వీడియోలో ప్రొడక్ట్ నా వెనకాల ఉంటుంది. అది కంపల్సరీ అప్లయన్స్ అయి ఉంటుంది. దాని వాల్యూ 30,000, 40,000, 50,000 అలా అయితే ఉంటుంది. మీరు చూసినట్లయితే మన ఛానల్‌లో ఇప్పుడు ఇన్ని టీవీలు ఉన్నాయి. ఇన్ని టీవీలు ప్రతి టీవీ 20, 25 మోడల్స్ అన్నీ నేను పర్చేజ్ చేశాను కదా! ప్రతిది నా దగ్గర ఉన్నది. అండ్ అలా ఏసీలు అన్నీ కూడా పర్చేజ్ చేసి ఇప్పుడు ఇక్కడ చూడండి అన్ని ఏసీస్ ఇన్‌స్టాల్ చేసి స్టిల్ ఇక్కడే ఉన్నాయి. మేము టెస్ట్ చేస్తూనే ఉన్నాం కదా! సౌండ్ బార్స్ అయితే ఎన్ని చేసాం మీకు రీసెంట్‌గానే బిగ్గెస్ట్ కంపారిజన్ వీడియో పెట్టినప్పుడు ఎన్ని సౌండ్ బార్స్ ఫోటో దిగి వీడియో తీసి చూపెట్టాను మీకు. అండ్ అలానే సౌండ్ బార్స్, టీవీస్, ల్యాప్‌టాప్స్, నంబర్ ఆఫ్ ల్యాప్‌టాప్స్ ప్రతి ప్రొడక్ట్ కొని టెస్ట్ చేసి జెన్యూన్‌గా చెప్తున్నాను నేను. నా గురించి నేను చెప్పుకుంటున్నాను. వేరే వాళ్ళు ప్రతి వాళ్ళు ఏంటంటే నేను జెన్యూన్ రా బాబు, నేను కొనిచేస్తున్నాను రా బాబు అంటే మేము కొనిచేయట్లేదు. మీరు కొనిచేస్తే చేశారు. నా గురించి నేను చెప్పుకోవడం కూడా తప్పేనా? నా గురించి నేను చెప్పుకుంటాను. ప్రతిదీ కొని చేస్తున్నాను, కష్టపడుతున్నాను. సగం నిద్రపోతాం, సగం నిద్రపోవం చెయ్యనప్పుడు చెప్పుకోవడం నా బాధ్యత. సెల్ఫ్ ప్రమోషన్, సెల్ఫ్ డబ్బా అనుకుంటారు ఏమైనా అనుకోండి కానీ నేను చేసేది నేను చెప్పుకుంటాను. వేరే క్రియేటర్స్ సెట్ అవ్వదు. మీరు కావాలంటే మీరు చేసేది కూడా మీరు చెప్పుకోండి అంతేగాని నా ఒపీనియన్ ఏంటంటే ఇంత కంటెంట్ ఈ ఇయర్ మొత్తంలో మీరు ఇన్ని వీడియోస్ కొన్ని వీడియోస్ అయితే చూసుంటారు. మీకు ఉపయోగపడ్డాను నేను మీ ఇంట్లోకి ఏదైనా ఒక ప్రొడక్ట్ తీసుకొని ఇంతకుముందు మంచి ప్రొడక్ట్ అన్న సజెస్ట్ చేయడం వల్ల మా ఇంటికి వచ్చిందనే కన్సర్న్ మీకున్నా, లేదంటే నా వీడియోస్ మీకు ఉపయోగపడ్డాయి అనే ఒక ఒపీనియన్ మీకున్నా, మీరు నాకు చేయాల్సిన రిక్వెస్ట్, చేయాల్సిన పని ఏంటంటే మీరు ఈసారి ఈ సేల్‌లో ఏ ప్రొడక్ట్ పర్చేజ్ చేసినా టీవీ అనుకోండి, మన టీవీస్ వీడియోలోకి వెళ్ళండి, లింక్ మీద క్లిక్ చేసి పర్చేజ్ చేయండి. ల్యాప్‌టాప్ అయితే ల్యాప్‌టాప్ లింక్. అంత కాదు అంటే మాత్రం ఎనీ లింక్ మీరు టీవీ అయినా ల్యాప్‌టాప్ అయినా ఏదైనా మనం ఒక వీడియో ప్లే చేసి అసలు ఇప్పుడే ఇక్కడ అమెజాన్ హోమ్ పేజ్ లింక్ ఇస్తాను. డిస్క్రిప్షన్‌లో అమెజాన్ అండ్ ఫ్లిప్‌కార్ట్ హోమ్ పేజ్ లింక్స్ అయితే ఉంటాయి. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు మీకు కావాల్సిన ప్రొడక్ట్‌ని కార్ట్‌లోకి యాడ్ చేసుకొని సేల్ అయినాక మీరు పర్చేస్ చేయండి. దానివల్ల మన ఛానల్‌కి ఫైనాన్షియల్‌గా చాలా హెల్ప్ అవుతుంది. మీరు కొనే ప్రైస్‌కి మీరు డైరెక్ట్‌గా వెళ్ళి అమెజాన్‌లో కొన్నా, ఫ్లిప్‌కార్ట్‌లో కొన్నా, నా లింక్ ద్వారా పోయి కొన్నా మీకు అదే ఆఫర్, అదే ప్రైస్ వస్తుంది. బట్ కేవలం మీరు నా ద్వారా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌కి వెళ్ళినందుకు ఫ్లిప్‌కార్ట్ వాళ్ళు, అమెజాన్ వాళ్ళు వీడి వల్ల మన ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చారు కాబట్టి వీడికి మనం ఫైనాన్షియల్‌గా హెల్ప్ చేయాలని మీరు కొన్న ప్రొడక్ట్‌లో అంతో ఇంతో కొంచెం నాకు వాళ్ళు సహాయంగా అయితే ఇస్తారన్నమాట. దానివల్ల ఇన్ని కొనగలుగుతున్నాను. అంతేగాని బ్రాండ్ ప్రమోషన్స్ చేసి నేను బతికేవాడిని అయితే కాదు. సో దట్ మీరు మీ ఇంటికి మంచి ప్రొడక్ట్ తీసుకొచ్చి, మంచి ప్రొడక్ట్ మీ ఇంటికొచ్చాక అందులో ఒక రూపాయి లాభం చూడాలనేది నా ఒపీనియన్. కానీ
పిచ్చి పిచ్చి సజెస్ట్ చేసి ప్రమోషనల్ వీడియోస్ చేసి బ్రాండ్ దగ్గర డబ్బులు తీసుకోవాలనేది నా ఒపీనియన్ ఎప్పుడూ కాదు. నేను దానికి ఎప్పుడు కూడా ఎగనెస్ట్. అందుకని ఎప్పుడు బ్రాండ్స్తో కొట్లాటలు అవుతూ ఉంటాయి. సో దట్ ప్లీజ్ ఈ సేల్లో మీరు ఏదైనా పర్చేస్ చేయాలంటే నా లింక్ యూజ్ చేయండి. డిస్క్రిప్షన్లో ఉన్న అమెజాన్ లింక్ మీద క్లిక్ చేసి హోమ్ పేజ్కి వెళ్ళండి. అక్కడ నుంచి మీకు నచ్చింది పర్చేస్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ కొనాలనుకుంటే మాత్రం ఆ లింక్ యూజ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. టిప్స్ ఎలా అనిపించాయి, వీడియో ఎలా అనిపించింది, మన త్రూ అవుట్ ఇయర్ వర్క్ కానీ 2024 కానీ 25లో కానీ నేను చేసిన పనితనం ఎలా అనిపించింది, నా మీద మీ ఒపీనియన్ ఒక చిన్న కామెంట్ ద్వారా కింద కామెంట్లో షేర్ చేయండి. అది నాకు చాలా బూస్ట్ ఇస్తుంది. సేల్లో మీకోసం రేయం బౌల్ కష్టపడి మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాను. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.